టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. మేషరాశి. ఈ రాశి వారికి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ వారంలో అన్నది చూసుకుంటే రవి, బుధ, శుక్ర, తర్వాత శని, ఈ గ్రహాలన్నీ కూడా మనకి రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో ఉంటే మనకి 13వ తేదీన ఏప్రిల్ 2025లో మేషరాశిలోకి వచ్చింది రవి. తర్వాత కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారందరికీ కూడా గత వారంతో పోల్చుకుంటే ఆదాయాల్లో పెద్ద మార్పు ఏమి ఉండదు. తర్వాత మంచిగా ఉంటుంది. వ్యయాలు, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతాయి. ఆలోచన ప్రవృత్తిలో మీకు ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు మనం ఏమనందే మనల్ని అంటున్నారే అని మదన పడిపోయేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి మీరు బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే శత్రువులపై ఆధిపత్యము, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఆ తర్వాత ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో రాణింపు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు, ఈ విధంగా ఈ వారమంతా కూడా బిజీగా ఉంటారు. అండ్ మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, ఇలాంటి వ్యాధులతో మేషరాశి వారు హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే బంధు మిత్రుల కళ్యాణాల కోసం మీరు పెళ్లి చూపులకని చెప్పేసి మీ సొంత ఊర్లో దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అలాగే ఆ పుష్కరాలు ఈ పుష్కరాలు అంటూ నదీ స్నానాలకు కూడా ఈ జనమంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. బంధువుల అందరికీ కూడా మీరు చక్కగా తలలో నాలికలై ఉంటారు. అందువలన మీరంతా కూడా ఇవి కోటాను కోట్ల మందికి మనం రాశిఫలాల్ని ఒక ప్లాట్ఫారం మీద చెప్పేటటువంటి వాళ్ళం. కాబట్టి ఈ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి కొంచెం డిఫర్ అవుతాయన్నమాట. నాసా రిపోర్ట్స్ని బట్టి ఆధునిక సైన్స్ని మరి ప్రాచీన సైన్స్ని మనం మిళితం చేసి చెప్దాం. మన ఛానల్ని చూస్తూ ఉండండి. మోడర్నిటీ, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని కలిపి చెప్పే ఏకైక ఛానల్ ఇది ఒక్కటే. కాబట్టి అలాగే ఈ యొక్క చెరువులు, తవడాలు, లేకపోతే చేపల రొయ్యల చెరువులు నడిపేవాళ్ళు, వీళ్ళ బిజినెస్లు అన్నీ బాగుంటాయి. ఇక అన్ని వర్గాల నాలి కూలీ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బాగున్నాయి. ఒక్క మేషరాశి వారు వైవాహిక జీవితంలో కొంచెం దూరాలు ఉంటాయి. అది ఒకటే జాగ్రత్త చూసుకోండి. పరిహారాలు ఏమి అక్కర్లేదు. సింపుల్గా మీకు తులసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి శుక్రవారం నాడు. అలాగే బుధుడు అస్సలు బాగుండలేదండి. బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి 1.5 కిలో పెసల్ని, తర్వాత పచ్చని వస్త్రాలని మీరు బుధవారం నాడు మనం ఏం చేయాలంటే చక్కగా పేద బ్రాహ్మణులకి 7 గంటలకు ఉదయం దానం చేసుకోండి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి ఈ వారం ఎలా ఉంది అంటే మనకి రవి మేషరాశిలో, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. చేపల బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కోల్డ్ స్టోరేజ్లు, ఎండుమిరపకాయల రేటు తగ్గిపోతుంది. ఇతరత్ర వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ బాగున్నాయి. ఎలక్ట్రానిక్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, మెకానికల్ షాపులు, వెల్డింగ్ షాపులు, వాళ్ళందరి బిజినెస్ చాలా బాగుంది. అండ్ సెల్ ఫోన్స్ అమ్మేటటువంటి వాళ్ళు, వాళ్ళ సేల్స్ సర్వీస్, కంప్యూటర్ వాళ్ళు, సాఫ్ట్వేర్ కోర్సులు అంతా చాలా బాగుందన్నమాట. ఆదాయాలు ఆకాశాన్ని అందుకుంటాయి. మీకు బ్రహ్మాండమైన సంపాదన. అలాగే ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఖర్చులు ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కాకపోతే మీ పిల్లల నుంచి మీకు అనేకమైనటువంటి మానసిక ఒత్తిళ్ళు వచ్చేస్తాయండి. మీ పిల్లలు చదవట్లేదని ఒక బాధ, సీట్లు వస్తాయో రావో అని ఒక బాధ, ఈ రకంగా అనేకమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి శత్రువులు, రహస్య శత్రువులు ఉంటారు. మీరు తప్పు చేయకపోయినా సరే మీ మీద నిందలు వేసి మరి మిమ్మల్ని ఫోన్లు చేసి మరి తిడతారు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయాల్లోకి వెళ్ళకండి. అలాగే మీరు మీ పేరు మీద ఉన్నటువంటి కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీ సోదరులు అందరూ కూడా మీకు ఎదుగుదల అనేటటువంటిది స్వల్పంగా ఉంటుంది. సోదరుల
మరణ వార్తలు లేదా దాయాదులు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి, లేదా సోదరుల యొక్క అనారోగ్య సమస్యలు. దీన్ని తప్పుగా మీరు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ యొక్క మీ పేరు మీద ఉన్నటువంటి భూములు కూడా పెద్ద రేట్లు రావు, అమ్ముడవుతాయి. కానీ అలాగే పోలీసు ఉద్యోగాలకి, ఆర్మీ ఉద్యోగాలకు వెళుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇక సంపూర్ణమైనటువంటి జాతక విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మేము ఫ్రీగా నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ ఛానల్ తరపున జాతకాలు చెప్తాం కాబట్టి మీరు జాగ్రత్తగా పూర్తి విశేషాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశివారి మహిళలకు చాలా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. అయితే ఎంతసేపు చూసినా కుటుంబంలో వాదోపవాద శక్తులు లేకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏం చేయాలండి, కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలు అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మహిళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, రవి ఏమో మేషరాశిలో, బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో, కుజుడు కర్కాటక రాశి, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది, ఆదాయాలు, పిచ్చ వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. అయితే ఖర్చులో మాత్రం అంటే మీరు చాలా పిసినారులు అయిపోతారండి. అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టరు, చాలా తప్పు. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి కొత్త వ్యాపారాలు చేయాలనే ఆలోచన వస్తుంటుంది. అయితే మీరు గమనిస్తే గత వారం కంటే ఇప్పుడు డల్ అయిపోయారు. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులని, ఎప్పుడు కూడా బెడ్ మీద పడుకోవడం కొంతమంది, తర్వాత మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ మిథున రాశి వాళ్ళు కొంతమంది బాలి, సింగపూర్ ఇలాంటి ఊర్లు అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు, పొరుగు దేశాలు వెళ్ళిపోవాలని. ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దూరపు ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే రహస్యమైనటువంటి పనులు ఈ మిథున రాశి వారు చేస్తారు, ఇతరులు ఎవ్వరూ కూడా కనిపెట్టలేరన్నమాట. అంత రహస్యంగా ఈ యొక్క వారంలో మీరు పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విదేశాలకు ఏకంగా విద్యార్థులు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి కోర్సులు వస్తాయి, సీట్లు వస్తాయి, అన్నీ బాగున్నాయి. కానీ నేను చెప్పినట్టుగా మీకు కోర్టు కేసులు, ఈ యొక్క పోలీస్ స్టేషన్ల గొడవలు మాత్రం, లావాదేవీలు మీకు ఇంకా అలాగే ఉంటాయి. అంతేకాదు మీతో పాటు మీ పక్కనే ఉన్న కర్కాటక రాశి వాళ్ళకు కూడా అంటించేస్తారు మీరు. మీ దరిద్రం కూడా వాళ్ళకు కూడా అంటుకొని మే 30, 2025 సంవత్సరం వరకు వాళ్ళు కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు. అయితే ఆడవాళ్ళంతా కూడా మిథున రాశి వారు రకరకాల ప్రోగ్రామ్స్లో బిజీ అయిపోతారు. జిమ్ములు, జుంబోలు ఇలాంటి వాటిలో బిజీ అయిపోతారు. శ్రీరామనవమి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరిగిపోయినాయి. కాబట్టి ఇంకా మనకి వచ్చేటటువంటి ఫంక్షన్స్ అన్నిటిలో కూడా బ్రహ్మాండంగా బిజీగా ప్రాక్టీసులు చేస్తూ గడిపేస్తూ ఉంటారు. అలాగే పార్టీలు, పబ్బాలు ఎంతసేపు కూడా ఇప్పుడు ఈ వారం అంతా కూడా. అలాగే బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు, దూరపు ప్రయాణాలు, కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు, కొత్త తరహాలో మీరు ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు. అయితే ఈ పరిహారాలు వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి అర్ధాష్టమ కేతువు కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు, విదేశ వ్యవహారాలు ఇలా వస్తున్నాయి, మానసిక అశాంతిగా ఉంటుంది. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క ఆవు పేడ రంగు కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అయితే మేషరాశిలో రవి, తర్వాత కన్యా రాశిలో కేతువు, మరి అలాగే ఈ యొక్క
కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి గురుడు వృషభ రాశిలో, మరి ఈ యొక్క మేషరాశిలో బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఇవన్నీ కూడా మీనరాశిలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, కర్కాటక రాశి వారికి అంటే మొన్నటిదాకా అసలు పనులే అవ్వట్లేదు, ఇప్పుడు పనులు అవుతున్నాయి. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పోలీస్ రైడింగ్లు జరుగుతున్నాయి కొంతమందికి. అంటే ఎలాగండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవో మెడికల్ షాప్లో ఎవరు రన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి మీద మీకు ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రావడము, ఇలాంటి ప్రభుత్వ పనులు కొంచెం వెనుకంచు వేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే ఆ మిథున రాశి వాళ్ళతో దోస్తానా చేశారు, దోస్తానా చేయకపోయినా అది పక్కనే ఉంది కదా, దాన్ని గజ్జి మీకు కంటిన్యూ చేసింది అనమాట. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కొంతమందినైనా మొత్తం అందరూ కాదు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కూరగాయల బిజినెస్లు, రైసులు, ధాన్యాలు, అపరాలు చేసేటటువంటి వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు లాభాల్లో ఉంటాయన్నమాట. ఇకపోతే ఈ యొక్క స్టూడెంట్స్ని మనం తీసుకున్నట్లయితే లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి చక్కగా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి చదువు చదువుతారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. కొత్త కాలేజీల్లో మీకు సీట్లు, మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నిద్ర పట్టదండి కర్కాటక రాశి వాళ్ళకి. తర్వాత తెగ చదివేస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ యొక్క జొన్న రొట్లు ఇవి తినకపోతే ఒళ్ళు పెరిగిపోద్దని చెప్పి డాక్టర్లు చెప్పేసరికి కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా హాస్టల్లో భోజనాలు మానేసి మరి మీరు ఆకలితో ఉంటున్నారు. ఇలా అయితే కళ్ళు తిరిగి పడిపోతారు. కాబట్టి అమ్మ, హాస్టల్లో ఫుడ్ తినేయండి, అలాగే ఈ యొక్క జొన్న రొట్టెలు కూడా తినేయండి అమ్మ, డాక్టర్లు అలాగే చెప్తారు. కాబట్టి ఇంకా ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తారు. ప్రేమ వ్యవహారాలలో అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అందుకని మీ తల్లిదండ్రులకు చెప్పి ప్రేమించుకోండి అమ్మ. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కొత్త పొలాలు కొనడం అంటే మీ అందరికీ కూడా ఇక తిరగలేదన్నమాట. ఎక్కడికో వెళ్ళిపోతారు ఆకాశంలోకి, అంత బాగుంటుంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా మనం జాతకాలు ఏంటండి, ఇవన్నీ మనం కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మీరు చక్కగా మేము ఫ్రీగా చెప్తాం జాతకాలు, నాన్ కమర్షియల్ బేసిస్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇది ఛానల్ కల్పిస్తున్నటువంటి సౌకర్యం. లేకపోతే ఈ యొక్క రాశి వారికి పరిహారాలు మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి మనకి కుజుడు అస్సలు బాగుండలేదండి. అందువలన కుక్కలు గరిచేస్తే ఈ పరిహారం చేసుకోకపోతే మీకు ఒంటరిగా కనుక వెళితే, కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకొని ఇంట్లో ఓం శరవణ భవ అనే మంత్రంతో జపించండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా రవి మేషరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశి, కేతువు కన్యా రాశి, బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారందరికీ కూడా మీకు అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు అనేకమైనటువంటి కష్టాలను కలిగిస్తూ ఉంటాయి. మీకు శుక్రుడేమో అత్తగారితో విరోధం, తర్వాత స్త్రీలతో విరోధం, ఈ రకంగా మీకు చేస్తాయి. లేకపోతే మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. అయితే సింహరాశి వారందరికీ కూడా నేను మొట్టమొదటి నుంచే చెప్తున్నాను, మీ అందరి పరిస్థితి చాలా బాగుందండి. మరి మీకు సింహరాశి వాళ్ళకి అమెరికాలో వాళ్ళ పిల్లలకి సీట్లు వచ్చేసినాయండి, పర్సంటేజ్ బేసిస్తో సీట్లు రాదు అనుకుని డైలమాలో ఉన్నారు. వస్తుంది సింహరాశి అని చెప్పాం. కాబట్టి ఈ రకంగా సింహరాశి వాళ్ళంతా కూడా హాయిగా ఉంది పరిస్థితి. కాకపోతే మానసిక ప్రశాంతత అనేటటువంటిది కొంచెం తెచ్చుకోవాలి మీరు. అలాగే మీకు కుక్కల బెడద అనేటటువంటిది ఉంటుంది. తర్వాత పిచ్చి కుక్క దగ్గరికి దూరంగా ఉండండి, లేకపోతే కరిసే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్స్కి సంబంధించి చక్కగా మీకు ఏమవుతుందండి, మంచి రేట్లు రావు, మీకు కాస్త తక్కువగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా
మనము ట్రాన్స్ఫర్లు ఉద్యోగాల్లో కోరుకుంటూ ఉంటారు, అవి కూడా వచ్చేస్తాయి. ప్రమోషన్స్ కోరుకుంటారు, అవి కూడా వచ్చేస్తాయి. మీ పిల్లల పెళ్ళిళ్ళు కోరుకుంటున్నారు చాలామంది, అవి కూడా అయిపోతాయి అన్నమాట. అసలు అడ్డే లేకుండా సింహరాశి వాళ్ళంతా కూడా పెట్టరేగిపోతారు. కాబట్టి పేదలకు దానాలు చేయండి అమ్మా. చేయకపోతే చాలా పిసనార్లుగా బిహేవ్ చేయకూడదు. మీది సింహరాశి అనమాట, మంచోళ్ళు, మీరు దానాలు చేయండి. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా మనకి కోల్డ్ స్టోరేజ్లు, రైతులు ఏంటో మా గురించి చెప్పట్లేదని అనుకుంటారు. పౌల్ట్రీ ఫార్మ్స్, బిజినెస్ వాళ్ళందరికీ కూడా 82,000 జీతం వస్తున్నా సరే నాకు డబ్బుల సమస్యలు అంటాడు. 10 లక్షల శాలరీ వస్తున్నటువంటి సాఫ్ట్వేర్ వాడు కూడా నాకు డబ్బులు లేవండి అంటాడు. ఎలాగయ్యా మరి మీ అందరితో? ఏమన్నా చెప్తేనేమో జాతకాలు మంచిగా పాజిటివ్గా చెప్పాలి, మీ అందరికీ నెగిటివ్గా చెప్పకూడదు. చెప్తే ఫోన్ చేసి తిడతారు. కాబట్టి ఇలా ఉండకూడదు నాయన. అందుకని సింహరాశి ఇంకా మీకు తిరగలేదు. సునీత విలియమ్స్ లాగా ఆకాశంలోకి వెళ్ళిపోతారు, అంతరిక్షంలోకి మీ జాతకం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి పిచ్చి కుక్క కరవకుండా చూసుకోండి అమ్మా. మనుషులు మమ్మల్ని తిట్టొచ్చు కానీ కుజుడు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని. అంటే కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి 1.5 కిలో కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి, లేదా ప్రత్యంగర హోమాన్ని జరిపించుకోండి. అలాగే చండ్ర సమిధులతో నరసింహస్వామి హోమాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి రవి మేషరాశిలో, బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో, అలాగే కర్కాటక రాశిలో కుజుడు, వృషభ రాశిలో గురుడు, కేతువు కన్యారాశిలో ఉన్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు అంటే హడళ్ళు అనమాట. అందరికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, అపార్థాలు, ఇలాంటివన్నీ కూడా మరి సప్తమ రాహు ఉన్నాడమ్మా, దానివల్ల జరుగుతాయి. కాబట్టి ఇలాంటి వితండ వాదాలు చేసుకోకండి, అనుమానాలు గిన్మానాలు పెట్టుకోకండి. అలాగే భూములు అమ్మి పడేస్తారు మీరు, బ్రహ్మాండమైనటువంటి రేట్లు మీకు వచ్చేస్తాయి. ఆల్రెడీ మీ భర్త మీరు జీపీఏ రాసిస్తే మీ అమ్మగారు వాళ్ళు ఆల్రెడీ అమ్మేసి కొంతమంది కన్యారాశి వాళ్ళకి వాళ్ళ భర్తలు డబ్బులు వాడేసుకున్నారు. అలాగే కాపురాల కోసం విదేశాలకు వెళ్ళాలి అని కండిషన్స్ పెట్టుకున్నటువంటి భార్యలు మరి అలాగే విదేశాలు కొంతమంది వెళ్ళడం అనేటటువంటివి జరిగినాయి. పెళ్ళిళ్ళు లేనటువంటి వాళ్ళకి వివాహాలు అయినాయి, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కలిగినాయి. ఈ విధంగా స్థలాలు కొన్నారు. మరి కొత్త నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది మీరు చేసుకుంటున్నారు, కొంటారు. అలాగే కొత్త ఆభరణాలు కొంటారు. నూతన ఉద్యోగాలకి కొత్త చోట్లకు వెళ్తారు. అండ్ స్టూడెంట్స్ ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో మరి మీ చదువు పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కన్యారాశి చక్కగా చదువుతున్నారు. మరి స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, కాలేజీల వాళ్ళు విదేశాలకి, ఇలా వరుసలో అన్ని చోట్ల విజయాలు మీరు సాధిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలతో భర్త ఒక గదిలో, భార్య ఒక గదిలో మాటలు తక్కువ అన్నట్టుగా ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్య కూడా ఏ శారీరకంగా కొంతమందికి ఏ బంధాలు లేకుండా నడుపుతున్నారు. కాబట్టి ఉద్యోగాలు వస్తాయని అనుకునేటటువంటి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు ఫారెన్లో రావడం లేదు. మరి ఏం చేయాలి అర్థం కానిటువంటి ఎక్కువ ఆలోచన అనేటటువంటిది మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్యారాశి వారంతా కూడా పొలాలు ఉన్నటువంటి వాళ్ళు మరి పొలాల్లో కౌలుకి ఎక్కువ పంటలు పండించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి, కన్యారాశి వారికి మనము బుధుడు బాగుండలేదు, అందులో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి 1.5 కిలో పెసల్ని, తర్వాత పచ్చని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా కర్కాటక రాశిలో కుజుడు, కన్యలో కేతువు, రవి మేషం, బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనంలో ఇలా ఉన్నాయి. దీని కారణంగా తులారాశి వారికి అందరికీ కూడా వృషభంలో శని మరి బాగుండలేదు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు మాత్రం బాగా వస్తాయి.
ఇంకా ఈ వారం కూడా ఇంకా మీకు ఛాన్స్ ఒక నెల ఉంటుంది, అప్పులు తీసేసుకోండి అందరూ కూడా, మళ్ళీ తర్వాత తీరుతురు. కానీ కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు, ఆ ప్లాన్స్ వేసుకుంటారు, అన్నీ రెడీగా చేసుకుంటారు. కానీ ఇంకా పని ఇంకా ముందుకు వెళ్ళడం లేదండి అని ఇదంతా కూడా ఆ బాధ ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక సెటప్ అని దగ్గరగా వస్తున్నామని అర్థం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా చాదస్తం బాగా ఎక్కువైపోతుంది. ఈ చాదస్తం వల్ల కొన్ని పనులు మేము చేయాలి అనేటటువంటి కొంచెం వెనకడుగు వేసుకుంటూ ఉంటారు. విద్యార్థులు వచ్చేసరికి చదువుల్లో మతిమరుపు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, బద్దకిస్తారు. కాబట్టి దీనివల్ల మనకి వచ్చేటటువంటి సీట్లు పోవడానికి, ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా చాలా కష్టపడి చదవాలి. ఇక ప్రేమ వ్యవహారాల్లో మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకండి. చిట్టిపాట్ల వ్యాపారాలు, స్వీట్ షాపులు, ఫ్యాన్సీ స్టోర్స్ గోల్డ్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. అలాగే శత్రువులపై ఆధిపత్యం గెలుస్తారు. తాగుడు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వదిలేసుకొని మీ ఆరోగ్యాన్ని స్మోకింగ్ ఇది చేయకుండా మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకుంటారు. అలాగే ఈ యొక్క మెస్మరిజం పవర్ అనేటటువంటిది మీకు బాగా పెరిగిపోతుంది. ఇంతకుముందు మీతో వాదోపవాదాలకు దిగినటువంటి వాళ్ళంతా కూడా వచ్చి మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిత్రులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్పులు అడుగుతారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు భద్రత అనేటటువంటిది ఉంటుంది, ఎక్కడికి మీ ఉద్యోగాలు పోవన్నమాట. ఈ రకంగా మహిళలంతా కూడా తులారాశి వాళ్ళు తెగ కష్టపడుతూ ఉంటారు. జీతపత్యాలకి ఏం కొదవఉండదు, కానీ ఏదో ఇబ్బందిగా అలా నడుస్తూ ఉంటుందన్నమాట. అయితే రాబోయేటటువంటి కాలంలో మీకు వచ్చేటటువంటివన్నీ కూడా మంచిగా అవుతాయనేటటువంటి ఒక ఆశతో ముందుకెళ్తారు. మీ పేరు మీద మీ తండ్రుల ఆస్తి రావాల్సింది ఉంది, అవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. ఈ వారం కూడా ఏమీ అవి కావు. అందువలన కోర్టుల చుట్టూ వెళ్ళాల్సినటువంటి మీరు ఎన్నో 20 సంవత్సరాలుగా పైనే చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఇంకా కూడా వాళ్ళ ఆస్తులు ఇంకా బెంచ్ మీదకి రాలేదన్నమాట జడ్జిమెంట్ చెప్పడానికి జడ్జి గారికి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి దానం చేయండి. లేదు కుదరదంటే ఇంకా తెల్లారిందరూ వచ్చి 6 గంటలకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, గురుడు వృషభ రాశిలో, రవి మేషరాశిలో, బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో ఉండడం జరిగినాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా చాలా గురుబలం వల్ల ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. విద్యార్థులు తెగ చదివేస్తూ ఉంటారు. గృహిణులు కడిగిన గిన్నెలు మళ్ళీ తెగ కడిగేస్తూ ఉంటారు. అసలు ఇంకా అయ్యి బాబోయ్ భర్తను అసలు కాలు కింద పెట్టకుండా కాళ్ళు పిసుకుతూ తెగ సేవలు చేసేస్తారన్నమాట. ఉత్తమ గృహిణిగా ఈ వృశ్చిక రాశి వారికి బిరుదుల మీద బిరుదులు ఇచ్చేయచ్చు. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాల్లో అసలు ఉద్యోగం మీద ఫైళ్ళ మీద ఫైళ్ళు తెగ చేసేస్తూ ఉంటారు. ఇతరులు చేయలేకపోయినటువంటి పనులు కూడా వీళ్ళు తీసుకొని మరీ చేసేస్తారు. ఎవరు కూడా వీళ్ళని అడగక్కర్లేకుండా అవతలాల పని కూడా గాడిది చాకరీలాగా మీద వేసుకొని చేసేస్తారు. యజమాని వీళ్ళని చూసి ఏకంగా గుర్తించేస్తారు. జీతభత్యాలు పెంచేస్తారు అండ్ లాంగ్ లీవులు మీకు ఇచ్చేస్తారు. అందువల్ల రిసెషన్ నడుస్తున్న టైంలో కూడా ధీటుగా నిలబడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఇంకా మీకు ఛాన్స్ మే 30 వరకు ఉందమ్మా. కాబట్టి ఈ లోపల మీరందరూ కూడా ప్రమోషన్స్ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. జీతభత్యాలు పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పంచమ స్థానంలో బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఉండడం వల్ల మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తారు. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. బయట పల్లకి మొత, ఇంట్లో ఈగల మొత అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు. దీనికి పెద్ద హెడేక్గా అయిపోద్ది అనమాట. మీకు భర్తతో డిస్కషన్స్, పిల్లల వల్ల స్టార్ట్ అయినటువంటి ఈ ప్రాబ్లం భర్తల దగ్గర నుంచి మీకు ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తాయి. అండ్ బద్ధకం బాగా పెరిగిపోద్ది. ఈ వృశ్చిక రాశి వారిలో చాలామందికి బలుపు కూడా పెరిగిపోద్ది. ఫోన్ల మీద ఫోన్లు కొట్టుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు ఇంపార్టెంటో ఎవరు అన్ఇంపార్టెంటో కూడా తెలియకుండా అన్ఇంపార్టెంట్ వాళ్ళకి వాల్యూ ఇచ్చుకుంటూ మీరు ఫోన్లు మాట్లాడుకుంటారు. దీంతో మీ టైము ఖరాబ్ అవుతుంది. అవసరమైనటువంటి వాళ్ళు మీకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు ఎందుకులే ఎప్పుడు చూసినా వీళ్ళు సోళ్ళు వేసుకుంటూ ఉంటారు, మనకెందుకని చెప్పి పక్కకు పోతారు. కాబట్టి
ఈ యొక్క రైతుల పరిస్థితి బాగుంటుంది. కూలి పని ఏదో ఒక పని చేసుకునేటటువంటి డైలీ లేబర్ పరిస్థితులు బాగుంటాయి. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా అధిక లాభాలని వీరు ఆర్జిస్తారు. అయితే ఆదాయం తగ్గింది అని చెప్పొచ్చు, కానీ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ ఎక్కువగా ఉంది. ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం తగ్గుంది అనేటటువంటి ఇది మీరు చూసుకోవాలి. ఖర్చులు బాగా పెరుగుతాయండి. గర్ల్ ఫ్రెండ్స్తో ఖర్చులు, తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలు, ఇలాంటి విలాసాలు, వినోద కార్యక్రమాలు తెగ చేసేసుకుంటా ఉంటే ఖర్చు పెరగదా చెప్పండి మరి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మనము రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. రావి చెట్టు చుట్టూ బకెట్ నీళ్లు పోస్తూ రోజుకి 108 సార్లు లేదా కుదరకపోతే రోజుకి 21 సార్లు చెప్పి చొప్పున చేసి శనివారం నాడు మాత్రం కంపల్సరీ 108 సార్లు మీరు రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మీకు ఈ ఫలితాలు ఉజ్వలంగా ఉంటాయి. మీ కష్టాలు పోతాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి ఎక్కడున్నాయండి గ్రహాలంటే కుజుడు కర్కాటక రాశిలో, గురుడు వృషభ రాశిలో, కేతువు మరి కన్యా రాశిలో, మరి రవి మేషరాశిలో, బుధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉండడం జరిగాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు చాంచల్యాన్ని ఇస్తాడు. కాన్సంట్రేషన్ ఉండదు. తర్వాత ప్రేమ వ్యవహారాల్లో అన్యవసరమైనటువంటి అపోహలు పెట్టుకుంటారు. కాపరాలలో భార్యాభర్తల మధ్య కన్ఫ్యూజన్లు వస్తాయి. పిల్లల ఫీజులు కడతామా కట్టలేమా, పిల్లల కోసం స్టార్ట్ అయినటువంటి గొడవ ఇంట్లో అనేకమైనటువంటి వితండ బాధలకు దారితీసి చాలా రకాలుగా మీరు ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు. అయితే అనేక రకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ధనుసు రాశి వారికి. ఏమన్నా మేము లక్షలు పెట్టుబడులు పెట్టి మేము చేసామండి బిజినెస్, కానీ అమ్ముడవట్లేదండి, ఫ్లాట్లు అమ్ముడవట్లేదు, స్థలాలు అమ్ముడవట్లేదు, ఏమిటండి కర్మసులు. మేము ఒకనొక సమయంలో బ్రహ్మాండంగా అమ్మేసాం. వ్యాపారాలు, కిరాణా షాపులు, ఉప్పు చేపలు కూడా అమ్మేసాం. అసలు ఇప్పుడు ఏవి కదలడం లేదండి అంటే పంచమరాహు ప్రభావం. అంటే మొండోళ్ళు అయిపోతారు మీరు. ఎవరు చెప్పింది అందరూ మీ ఇష్టం వచ్చినంత కాలం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు కూడా ఇంకా మారండి, మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. కాబట్టి దేనికైనా సరే పెద్ద ప్రాబ్లం లేదు అని అనిపిస్తుంటుంది. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇతరత్ర ఆదాయాలు, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి శత్రువుల్ని మీరు ఈజీగా కనిపెడతారు. శత్రువులు అరే పశ్చాత్తాపాలు వస్తాయన్నమాట. అరే మనం ఇంతకుముందు ఇలాగ చేసామా వ్యాపారం, ఇంతకుముందు ఇలా మనం తప్పులు చేసామా, మనం ఈసారి చేయకూడదని పేదవాళ్ళకు మనం దాన ధర్మాలు చేయాలనేటటువంటి ఆలోచన మీకు ముందుకు వస్తుంది. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి లాభాలు తీస్తారు. అండ్ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఏకంగా దూసుకుపోతారు. ఆ విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అలాగే బైపీసీ తీసుకునేటటువంటి పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్త మరి. ఎందువల్ల అంటే అది రిస్క్ చేసి డేర్ చేసి తీసుకోవాల్సినటువంటి పని అది. అసలే మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో డబ్బు కట్టి మరి డేర్ అండ్ డాషింగ్ ఎంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ రాహు ఉన్నాడండి. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు దొరుకుతాయి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది జాతకం. నేను మొదటి నుంచి చెప్తూనే వచ్చాను. ఏలినాటి శని వదిలేసిన మరుక్షణం మీ అందరికీ విద్యార్థులందరికీ ఫారెన్లో సీట్లు వస్తాయని, మే 30 లోపల వచ్చేస్తాయని ఛాలెంజ్ చేశాను నేను. మరి గురుడు పంచమ స్థితిలో ఉన్నాడు కాబట్టి వచ్చేసింది మీ అందరికీ కూడా ఫారెన్లో విశ్వవిద్యాలయాల్లో సీట్లు. 9th గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు 10th గ్రేడ్లకి ఋషి అనేటటువంటి అబ్బాయి, పావులూరు ఋషి, గూగుల్ చేసి చూసుకోండి, నార్త్ కరోలినాలో వచ్చేసిందనమాట అబ్బాయి. 99% ప్రతి సబ్జెక్టులో కుర్రాడికి. మరి ఈ విధంగా ఇతనే ఎగ్జాంపుల్. అలా విధంగా
ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగాలకు రాజీనామాలు చేసి పారేస్తారు, కొత్త ఉద్యోగాలు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసేస్తారు. నిత్య ఉత్సాహంగా దూరాలు కూడా కిలోమీటర్లు ప్రయాణాలు చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఏది అనుకుంటే అది సాధించేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి మహిళలందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. వివాహం కానిటువంటి వాళ్ళకి, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మీరు ప్రేమలు మీ ఇంట్లో చెప్పుకుంటే సక్సెస్, మీ ఇంట్లో చెప్పకుండా సొంత పెత్తనాలు చేస్తే డమాలు. తర్వాత అసలే కోలివింగులు, మోసాలు, ఆడవాళ్ళు మోసాలు చేసేస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు మోసాలు చేసేస్తున్నారు. మీరు మోసం చేస్తారా బాబు అని ఈ రాశి బాగలేదురా అని చెప్తే మమ్మల్ని తిడతారు. మాకేమైనా అమాయకులు అనుకున్నారా? కాబట్టి పోతే పండి, మేము మోసపోతే పండి. కాబట్టి ఎక్కువ మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అండ్ ఈ యొక్క రైతులు మంచి పంటలు పండిస్తారు, తెగ డబ్బులు సంపాదిస్తారు, పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చేస్తాయి. ఇక చేపల రొయ్యల చెరువులు నావికులు, చేపల మీద బ్రతికేటటువంటి వాళ్ళు, ఓడలు ఉన్నటువంటి వాళ్ళు, నదీ జలాల్లో బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, వీళ్ళంతా దూసుకెళ్ళిపోతారు. సినిమా యాక్టర్లు మంచి సినిమాలు తీసేస్తారు, కొత్త డబ్బులు, తెగ డబ్బులు వచ్చేస్తాయి. ఈ విధంగా మహిళలు వచ్చేసరికి ప్రమోషన్స్, ఉద్యోగాల్లో ఎంతో ఉన్నత స్థితి. ఇక ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఇది పెండింగ్. ఎందుకనంటే జడ్జీలు చెప్తారు, పోలీస్ ఆఫీసర్లు చెప్తారు, లాయర్లు చెప్తున్నారు, పెద్ద మనుషులు చెప్తున్నారు, ఎవరు చెప్పినా మీరు వినడం లేదు. అందువల్ల మీకు మీరే మార్చుకొని, మీ మనస్తత్వాన్ని మీకు మీరే మార్చుకొని మీ భార్యలను రమ్మంటే కాపురాలు నిలబడతాయి, లేకపోతే పోతాయి, అంతే. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా తిరుగులేదు, బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఈ యొక్క మకర రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, ఏలినాటి శని వెళ్ళిపోయింది, మీకు మార్చి 29, 2025 సంవత్సరంతో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటండి అంటే, మకర రాశి వాళ్ళకి బుధుడు బాగుండలేదు, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అంతేకాదు మీరు చక్కగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. బుధవారం నాడు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 సార్లు చేయాలి. అలాగే గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని బ్రహ్మాండంగా జరుగుతోంది. కాబట్టి పనులు వద్దంటే పనులు మీకు వచ్చేస్తాయి. ఎంతవరకు పనులు లేవని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా పనులు వస్తాయి. చక్కగా డబ్బుల ఇబ్బందిగా ఉంటుంది, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మీకే తెలీదు. అండ్ విదేశాలకి వెళ్ళాలనుకునే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు, మీ పిల్లలు, మీ బంధువులు అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కొంతమందికి సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ కుంభరాశి వారి వ్యాపారాల్లో చాలా చక్కగా లావాదేవీలు అనేటటువంటివి చేస్తారు. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త రకంగా. ఇంతకుముందు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము, మనం ఇప్పుడు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలి అని కొత్త ప్లాన్లు, కొత్త పర్సన్స్తో డిస్కషన్లు చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతారు. కొత్త ఊర్లు వెళ్ళిపోతారు మీరు, మళ్ళీ పుష్కరాలు ఇవి అవి అని. ఎప్పుడు చూసినా సరే ఈ ఏలినాటి శని అంతా కూడా మీరు తిరుగుడు. ఇంకా 2.5 సంవత్సరాలు మీరు తీర్థయాత్రలు చేయాల్సిందే. కాబట్టి చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. తర్వాత ఈ యొక్క రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడం లేదనేటటువంటి అనుమానం వస్తుంది, కానీ దానికోసం మీరు అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సమస్యలు మీరు పరిష్కారం అయ్యారని చెప్పాలి. కొత్త వస్త్రాలు మీరు కొనుక్కుంటారు, కొత్త కళ్ళజోళ్ళు, కొత్త బంగారంలు, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మా భార్య బంగారం ఉండిపోయిందండి, మరి ఇవన్నీ కూడా తాకట్టు నుంచి విడిపించాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు అన్నీ కూడా జమేసి కొంతమంది ఈ యొక్క బంగారాలని విడిపించేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక మీకు కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతూ ఉంటారు. కొత్త వ్యక్తులను బట్టి మీరంతా కూడా ఒక్కొక్కసారి మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల వ్యక్తులను బట్టి ఉంటుంది, ఇది మామూలుగా కాదు. అలాగే మీకు ఎప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది ఫోన్ చేయకపోవడం వల్ల మీరు బెంగ పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న ఎప్పుడు మళ్ళీ మీ బంధువులు అందరు పెళ్ళిళ్ళు మీరే చేస్తారనమాట. వేగంగా కాళ్ళు కడిగేసి వాళ్ళకి డబ్బులు మరి ఇచ్చి. కాబట్టి చుట్టాలందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు మీరు, బంధుమిత్రులను అందరినీ. కుంభరాశి వారు ప్రమోషన్స్ కోసం
చూస్తున్నారు. ప్రమోషన్లు, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ కొట్టేశారు. ఇంకొత్తగా కొట్టాల్సినటువంటి వాళ్ళంతా కూడా కొట్టేస్తారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మనము ఈ అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహం ప్రభావం వలన మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నవి సాధించుకోలేకపోతున్నారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి ఆ కుజగ్రహ ప్రభావం వలన మీ పిల్లలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. పిల్లల కోసం ఎక్కువ కష్టపడతారు. పరిహారాలు ఏం చేయాలండి అంటే, మనం కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం మంగళవారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుందండి. మరి ఏలినాటి శని ఎక్కడుందండి? మనకి మీనంలో. మరి అలా బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉన్నాయి. రవి మేషరాశిలోకి వచ్చేసాడు ఏప్రిల్ 13 నుంచి. కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 2 నుంచి కర్కాటక రాశిలోకి నీచపట్టి కుజుడు వచ్చేసాడు. కేతువు కన్యా రాశిలోనే ఉన్నాడు. ఈ గ్రహ ప్రభావం వలన మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని అత్యధికంగా ఉంది. దానివల్ల వీళ్ళంతా కూడా కసి పెరుగుతుంది. ఇంతకుముందు ఆడినటువంటి బెట్టింగ్స్ అవనియండి, లేకపోతే ఈ యొక్క కోళ్ళ పందాలు, ఇవన్నీ కూడా మీరు ఆడరన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా మీ పాత దోస్తులు వచ్చారు 60 ఆడదాం అంటే మాత్రం టెంప్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు. కాబట్టి పాత దోస్తులకు దూరంగా ఉండండి. అలాగే మీ ఆరోగ్యం పట్ల ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అరే మనం జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. కొత్త కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయం అవుతారు. ఇతర దేశాలకి, మరి ఇంతకుముందు ఒక దేశం కోసం ప్రయత్నిస్తే మనకు రాలేదు అని మదనపడేటటువంటి వాళ్ళు మీరే లేచి పైకి మళ్ళీ వేరే దేశాలకు అప్లై చేసుకోవడం, మొత్తం మీద మాత్రం వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. దీని ద్వారా మీ సంకల్పం అంతా కూడా వజ్ర సంకల్పమై మీ కోరికను తీరేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేశం వదిలి వెళ్ళడం కాదు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, కానీ అక్కడ ఉండి మాత్రము బాధ్యతాయుతంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి స్పృహ మీకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు అందరూ కూడా మనకి రాజకీయాలలో రాణించరు. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా రాజకీయ రంగాల్లో అంతగా అనుకూలించరు. కాబట్టి జాగ్రత్తగా కొంతమంది అనేటటువంటి వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఈ మీనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చదువుల్లో కాస్త వెనకబడడం అనేటటువంటిది అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ పోస్టులకు రాస్తున్నటువంటి వాళ్ళు, లేదా సాఫ్ట్వేర్లో ప్రైవేట్ ఉద్యోగాలకి రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కూడా మీ ఇళ్లలో జరిపించుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.